ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ 14వ అధ్యాయము. ఆ అరణ్యంలోకి ఒకేసారి ఇంత గొప్ప సైన్యం వచ్చేసరికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు అందరూ అక్కడికి చేరి, ఈ మధ్య పర్ణశాల కట్టుకొని ఉన్న ఆయన తమ్ముడంట. ఆయన రాజంట. తండ్రి మాట కోసం అరణ్యానికి వచ్చాడంట. రాజ్యం వద్దని ఆ అన్నయ్యను తీసుకెళ్ళటానికి తమ్ముడు వచ్చాడంట. ఎక్కడైనా చూశామా ఈ విడ్డూరము? రాజ్యం నాకు వద్దంటే నాకు వద్దని దెబ్బలాడుకుంటున్నారు. ఆహా! ఏమి అన్నదమ్ములు అని గిరిజనులు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు రాముడు పరుగు పరుగున వచ్చి భరతుడిని పైకి లేపి స్వస్థత కలిగిన తరువాత తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. తరువాత ఆయన భరతుడి గడ్డం పట్టుకొని పైకెత్తి, నాన్నా భరత, ఈ వేషం ఏంటి? నారచీరలు కట్టుకున్నావు, తలకు జటలు వేశావు, కాంతిహీనుడవైపోయి నల్లగా అయిపోయావు. చాలా దూరంలో ఉన్న మీ మేనమామ యుధాజిత్ గారి కైకేయ దేశం నుంచి ఎప్పుడు వచ్చావు? అసలు నువ్వు రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యాలకు వస్తుంటే దశరథుడు నిన్ను ఎలా విడిచిపెట్టాడు? నాకెందుకో భయంగా ఉంది. దశరథ మహారాజు పరలోకగతుడు కాలేదు కదా, అందుకని నువ్వు రాలేదు కదా. చిన్నవాడిని చేసి రాజ్యాన్ని ఎవరూ తస్కరించలేదు కదా. నీకెలాంటి ఆపద రాలేదు కదా. పురోహితులను సరైన వాళ్లను పెట్టుకున్నావా? యజ్ఞయాగాది క్రతువులు చెయ్యటం వల్లనే ఈశ్వరుడి కృప లభించి వేళకు వర్షాలు పడతాయి. ధనుర్వేదానికి సంబంధించి సరైన పురోహితుడిని ఏర్పాటు చేసుకున్నావా? ఎక్కువ మంది మంత్రులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటే అనైక్యత వస్తుంది. అలాగని తక్కువ మంది మంత్రులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటే సరైన అభిప్రాయం బయటికి రాకపోవచ్చు. నువ్వు వాళ్ళ మీద గద్దిస్తే వాళ్ళు నిన్ను చూసి భయపడవచ్చు. అలాగని అందరినీ నీ దగ్గర చేర్చుకుంటే వాళ్లకు నీ మీద భయం లేకపోవచ్చు. అందుకని వారినెప్పుడు నీ దగ్గర చేర్చుకోవాలో, ఎప్పుడు దూరం పెట్టాలో ఈ రెండింటిలో సమతుల్యం పాటిస్తున్నావా? మంత్రులకు ఉపద పరీక్షలు నిర్వహిస్తున్నావా అని రాజ్యపాలనకు సంబంధించిన అనేక విషయాలను రాముడడిగాడు. ఆ మాటలు విన్న భరతుడు, నాకివన్నీ చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ నాకెందుకన్నయ్యా ఈ ధర్మాలన్నీ? ఈ ధర్మాలన్నీ రాజుకు కావాలి. నేను రాజును కాదు, ఎప్పటికీ రాజును కాను. కానీ అన్నయ్య, మన వంశంలో ఉన్న సంప్రదాయం ప్రకారము ఎవరు పెద్ద కొడుకుగా జన్మిస్తాడో వాడు మాత్రమే పట్టాభిషేకం చేయించుకోవాలి. నాకు ఈ ధర్మం ఒక్కటే తెలుసు. నాకన్నా పెద్దవాడివి నువ్వుండగా నేను రాజధర్మాలు తెలుసుకోవలసిన అవసరం లేదు. అందుకనే నేనెప్పుడూ రాజధర్మాలు తెలుసుకోలేదు. నీ దగ్గరికి ఒకరొచ్చి అడిగితే నువ్వు కాదనలేవు. అలాంటిది రాజ్యమంతా వచ్చి నిన్నడుగుతుంది పట్టాభిషేకం చేసుకోమని. వాళ్ళ కోరిక తీర్చకుండా నువ్వెలా ఉండగలవు? అందుకని తిరిగొచ్చి పట్టాభిషేకం చేసుకో. నేను లేనప్పుడు మా అమ్మ దశరథ మహారాజుని 2 కోరికలు అడిగింది. సత్యానికి కట్టుబడి దశరథుడు ఆ 2 కోరికలు తీరుస్తానన్నాడు. అందుకే నువ్వు అరణ్యాలకు వెళ్ళావు. కానీ నేనా రాజ్యాన్ని తీసుకోలేదు. అదే సమయంలో మా అమ్మ విధవైంది. ఇవాళ నాన్నగారు లేరు. నువ్వు వెళ్ళిపోవటం చేత ఇంత ఉపద్రవం వచ్చింది. ఆ మాట విన్న రాముడు కూర్చున్న చోటు నుంచే కింద నేల మీద పడి మూర్ఛపోయి, అది మట్టని కూడా చూడకుండా తండ్రిని తలుచుకొని మట్టిలో దొర్లుతూ ఏడుస్తున్నాడు. రాజ్యం పోయినప్పుడు కానీ, అరణ్యాలకు వెళ్ళమన్నప్పుడు కానీ ఏడవని రాముడు అలా నేల మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తుంటే సీతమ్మ, లక్ష్మణుడు గబగబా ఆయన దగ్గరికి వచ్చారు.